పూర్వము ఒక బ్రాహ్మణుడు సంతకు పోయి యజ్ఞం కోసం నల్లని మేకనొకదాన్ని కొని తెస్తున్నాడు. అది గమనించిన నలుగురు దొంగలు అతని వద్దనున్న మేకను కాజేయాలని తలచారు. ఒక ఉపాయం ఆలోచించి నలుగురు దొంగలలో ఒక దొంగ బ్రాహ్మణుని సమీపించి, అయ్యా! మీరు బ్రాహ్మణులు కదా! అంటరాని ఈ నల్ల కుక్కను తీసుకొని పోవుచున్నారెందుకు? ఈ కుక్కతో ఈ కుక్కతో మీకు పనేమిటి? అని అడిగాడు. అందుకు బ్రాహ్మణుడు, పిచ్చివాడా! ఇది కుక్క కాదు, నల్లమేక. యజ్ఞం కోసం సంతలో కొన్నాను. దీన్ని కుక్క అంటావేమిటి? నీకేమైనా పిచ్చా? అని కొంత దూరం వెళ్ళాడు. అప్పుడు రెండవ దొంగ వచ్చి, బ్రాహ్మణోత్తమా! కుక్కను తాడుతో కట్టి తీసుకొని పోవుచున్నారు. మీరు కుక్కను ముట్టుకోవచ్చునా? అని ప్రశ్నించాడు. అది విని బ్రాహ్మణుడు, ఆ సంగతి నీకెందుకు? నీ దారిన నువ్వు వెళ్ళు అని ముందుకు నడవసాగాడు. మరికొంత దూరం వెళ్ళిన తర్వాత మూడవ దొంగ పెద్ద మనిషి వేషంలో ఎదురయ్యి, స్వామీ! మీరు బ్రాహ్మణులు కదా! గొప్ప కులంలో పుట్టిన మీరు నీచమైన ఈ కుక్కని తీసుకొని వెళుచున్నారెందుకు? పాడు కుక్కను వదిలేయండి. సాటి బ్రాహ్మణులెవరైనా చూస్తే మీ పరువేమవుతుంది? ఆలోచించండి. మీకీ పాడుబుద్ధి ఎందుకు కలిగింది? అని అడిగాడు. ఆ మాటలు విన్న బ్రాహ్మణునకు సందేహం కలిగింది. ఒకరిద్దరేదో తెలుసో తెలియకో అన్నారనుకుంటే, ఈ పెద్ద మనిషి కూడా దీన్ని కుక్క అనుచున్నాడే! ఒకవేళ సంతలో నన్ను మోసం చేసి నల్లమేక అని చెప్పి నల్ల కుక్కని నాకు అంటగట్టలేదు కదా! చూసిన ప్రతి ఒక్కరు దీన్ని కుక్కే అని అంటున్నారు. నాకు మతిభ్రమణం కలిగి నా కంటికి మేకలా కనబడుతుందేమో! ఇది కుక్కయే కాని మేక అయి ఉండదు. దీనిని తీసుకొని పోయినచో గ్రామములో అందరూ నన్ను చూసి నవ్వుతారేమో అనుకొనుచు మరికొంత ముందుకు వెళ్ళాడు. అచ్చట నాలుగవ దొంగ, అయ్యో! ఇదేమి స్వామీ! మీరా నల్ల కుక్కని ఎందుకు తీసుకొని వెళుచున్నారు? బ్రాహ్మణుల వలె కనిపిస్తున్నారు. కుక్కను తాకడమే తప్పు కదా! దీన్ని ఎక్కడి నుండి తెచ్చుచున్నారు? ఛీ! పాడుకుక్క వదిలేయండి. ఎవరైనా చూస్తే మిమ్మల్ని ఎగతాళి చేస్తారు అన్నాడు. బ్రాహ్మణుడు, ఛీ! ఇది నిజంగా కుక్కేను. సంతలో నేను మోసపోయాను అని చేతిలో ఉన్న తాడును వదిలి తన దారిన తాను ముందుకు సాగిపోయాడు. దొంగవాడు ఆ మేకను తీసుకొని సంతోషంతో వెనకనున్న తన మిత్రుల వద్దకు వెళ్ళాడు. 10 మంది నందిని పంది అంటే అది పందే అనే భావన పండితులకైనా కలుగకపోదు.